హాయ్. చలికాలం వచ్చిందంటే చింతకాయలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు చింతపండుతోనే కాదు, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అస్సలు వదలరు. నేనైతే ఇవాళ మట్టి కుండలో చేశాను. సో మట్టి కుండ ఒకటి తీసుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకుని వేడెక్కాక మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మెంతులు బాగా వేగాక ఒక 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని ఆ ముద్ద వేసుకోవాలి. పచ్చిపోయేంత వరకు బాగా వేపుకోవాలి. చింతకాయలు ఒక 2 గుప్పుళ్ళు తీసుకుని మరిగే నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచితే అలా మెత్తబడతాయి. అది పక్కన పెట్టుకుని ఈ ఏగిన ఉల్లిపాయ ముద్దలోకి ఒక అర డజను పచ్చిమిర్చి నాట్లు పెట్టుకుని వేసుకొని కొంచెం ఉప్పును తగినంత పసుపు, కారం వేసుకుని అది మాడిపోకుండా కొన్ని నీళ్లు వేసుకోవాలి. అది మరుగుపట్టాక చేప ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా పేర్చుకోవాలి. అయితే ఇరుకైనా పర్లేదు, ఎందుకంటే చింతకాయ పులుసు చాలా పల్చగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనం అన్నంలో చారు వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అందుకని నీళ్ళు ఎక్కువే పడతాయి కాబట్టి అన్నీ మునగకపోయినా అలా పేర్చేసుకుని ఒకసారి కుదుపుకోవాలి. కుదుపుకున్నాక దాంట్లోకి మనం తీసుకున్న ఇందాక చింతకాయ ఉడకబెట్టుకున్నది ఉంటుంది కదా, అది ఇలా వడకట్టుకోవాలి. అయితే గుజ్జు వేస్తే ఏమవుతుందంటే చిక్కగా వస్తుంది. అందుకని ఇలా తేర్చుకుని పల్చటి పులుసే పోసుకోవాలి. ఎక్కువ కూడా పట్టదు. చింతకాయకి చాలా పులుపు ఉంటుంది పచ్చి చింతకాయలు కాబట్టి. అది ఇలా నిండేలాగా వేసేసుకుని దాంట్లోకి గుత్తి వంకాయకి నాటు పెట్టుకున్నట్టుగా ఒక 4 వంకాయలు, ఒక 4 బెండకాయ ముక్కలు పొడవుగా ముక్కల కింద కోసుకున్న వేసేసుకుని అంతే మూత పెట్టేయడమే. మధ్యలో ఒకసారి తీసుకుని ఇలా మరుగు పట్టాక ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి. అలా చూసుకున్నాక కట్టేసేయచ్చు. మట్టి కుండ స్పెషాలిటీ ఏంటంటే నేను ఇప్పుడు కట్టేసేసి దగ్గరగా 5 నిమిషాలు అయింది. అయినా కుండకున్న వేడికి కూడా పులుసు ఇంకా ఉడుకుతుంది. అప్పుడు వాళ్ళు మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా తీస్తే అద్దరిపోయే చేపల పులుసు రెడీ అయిపోతుంది. డూ ట్రై అండ్ లెట్ మీ నో.